పర్ఫార్మెన్స్ గురించి చెప్పబోయే ముందు మీ అందరికీ నేను ఒక చిన్న వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే హైదరాబాద్ గురించి నేను చాలాసార్లు కథలుగా విన్నాను. హైదరాబాద్ నిజంగా చల్లారిన అగ్నిపర్వతం అంటండి. ఒకప్పుడు అగ్నిపర్వతం పేలి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్గా ఏర్పడింది. ఇప్పుడు ఆ అగ్నిపర్వతం చల్లారింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు నాకెందుకో అనిపిస్తోంది మన మగధీర షూటింగ్ జూబ్లీ హిల్స్లో జరుగుతోంది. ఆ చల్లారిన అగ్నిపర్వతం ఏదైతే ఉందో బద్దలై లావా ద్రహించబోతోంది అనిపిస్తోందండి. డెఫినెట్గా ఆ లావా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. బికాస్ పర్ఫామ్ చేయడానికి దావాణలల్లా రాబోతున్నాడు సురేష్ తన పార్ట్నర్ శర్మితో. చూస్తూ కుదురుగా ఉండేదెలా అదిగో లయలు చూసే మతిపోతోంది. వెంటాడే నీ కన్ను మాటే విననంటున్నది. పోనీలే అనుకుంటే ఇంకా ఇంకా అంటూ తెరలే దాటొస్తున్నది. నా కళ్ళతోటి నీ అందం నువ్వే చూడు ఒకసారి. నాలాగే నీకు నిలువెల్లా రాదా ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా అదిగో లయలు చూసే మతిపోతోంది. పోస్టర్స్ అందున అజంతా ఎల్లోరా శిల్పాలన్నీ కనిపించాయి. చాలా అందంగా కనిపించాయి, క్లియర్గా క్లారిటీగా కనిపించాయి, క్లమ్జీగా లేకుండా. మాస్టర్
దీని కూడా అలాంటి జిమ్నాస్టిక్ అన్ని సూపర్ రా. నేను చాలా రోజు తర్వాత చూస్తున్నాను సురేష్, వెరీ గుడ్. దీంట్లో ఉంది మూమెంట్స్ అన్నీ అలాంటి విషయం ఉంది, బట్ దాంట్లో హార్ట్ ఉంది. నాకు హార్ట్లో చాలా వెరైటీ ఉంది, ఆ వెరైటీలో ఇది ఒకటి. సో అక్కడక్కడ ఆ లుక్ వాడు ఇది ఆ టచ్ అమ్మాయి దానికి ఇద్దరు పేర్ హార్ట్ హార్ట్ పేర్ చాలా బాగుంది. ఒక కాస్ట్యూమ్ సాంగ్ దానిలో సింక్ అవ్వలేదు. ఇది మీ కాస్ట్యూమ్ ఏదో అది ఇది ఇలా పెట్టి ఆడతారు విలేజ్ లో, అలాంటి ఫీల్ ఉంది. అది ఒక్క సో దానికి కాంబినేషన్ కరెక్ట్ అని కాస్ట్యూమ్ ఉందంటే ఎక్కడో వెళ్తుంటది. కొంచెం గోల్డెన్ టచ్ గోల్డెన్ టచ్ ఫీల్ పేర్ మిస్ అయింది, అంత కాస్ట్యూమ్ కాదు, బట్ సూపర్. హాట్ ఉందిరా అని చిట్టకి వేసి మరీ చెప్పారు మా మాస్టర్. అమ్మయ్యా, మొత్తానికి కొంచెం సాటిస్ఫై చేశాం మాస్టర్. వి ఆర్ హ్యాపీ. నమ్నీత్, ఇప్పటి నుంచి ఏ సాంగ్ చూసినా నేను అదే చెప్తున్నాను, సురేష్ ఏం చేస్తున్నావు, కావాలి కావాలి అంటే. కలకత్తా ఈ అమ్మాయి స్టెప్ ముందే సైలెంట్గా ఉంటుంది, లాంగ్వేజ్ రాదు కదా కాబట్టి గమ్మగా కూర్చుంటుంది అక్కడ. అమ్మాయి స్టెప్ అక్కడ వచ్చి అక్కడ టచ్ చేసినప్పుడే నేను ఇక్కడ చెప్పేశాను, అంత కాన్ఫిడెంట్ నాకే ఉంది మీరు వచ్చినప్పుడే. వాజ్ మైండ్ బ్లోయింగ్. ద హాట్ ఇలా నేను చూసిన ఇదే బెస్ట్. థ్యాంక్ యూ. రాజా నటరాజా, నేను అంతకు ముందు కూడా చెప్పాను ఎపిసోడ్లో, సురేష్ అంటే లిఫ్టింగ్స్ అంటే సురేష్ని మించి లిఫ్టింగ్స్ ఎవరు చేయలేరు. మొదలుపెట్టిందే సురేష్ లిఫ్టింగ్స్, కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చాడు, లిఫ్టింగ్ ట్రెండే మార్చేశాడు. లిఫ్టింగ్స్లో పోజెస్ సూపర్ సురేష్. థ్యాంక్ యూ. సూపర్. నీకు షర్మి చాలా లక్కీ, నీ పోజెస్కి పర్ఫెక్ట్. ఇంకా ఎవరైనా కానీ ఇంకా సూట్ అవ్వరు నాకు తెలిసి. ది 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 బెస్ట్ ఇన్ హాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాట్ నంది మాస్టర్ ఫుల్ ఖుషి, హ్యాపీ. ఆవిడైతే ఏకంగా పాడేశాడు. మాస్టర్ చెప్పినాడు, ఆ కాస్ట్యూమ్ మాత్రం నాకు నిజంగానే సాటిస్ఫాక్షన్ లేదు, టైం లేక నేను అయిపోయినాయి. సూపర్ రా శర్మి. థ్యాంక్ యూ. మీ ఇద్దరికి ఎలా అనిపిస్తుంది? సురేష్ వర్మ ఫేస్ ఎలా ఉంటుందంటే, నాగుపాము పడగెత్తితే ఎలా ఉంటుందో ఫేస్, పడగెత్తితే ఎలా ఉంటుందో కసిగా అలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సూపర్, లవ్లీ. థ్యాంక్ యూ. అంటే ఖజురహో ఏదో అంటారు, ఖజురహో. సూపర్. అదరహో. షర్మి సూపర్, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆర్కేజీ సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.